హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొనబండ నుండి వేంపల్లి వరకు అన్ని బ్లాక్ స్పాట్స్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలని మంచిర్యాల రూరల్ సిఐ ఆకుల అశోక్ సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొనబండ నుండి వేంపల్లి వరకు అన్ని బ్లాక్ స్పాట్స్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలని మంచిర్యాల రూరల్ సిఐ ఆకుల అశోక్ సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. మంగళవారం మంచిర్యాల రూరల్ సిఐ ఆకుల అశోక్ స్థానిక ఎస్ఐ స్వరూప్ రాజులు, రామగుండం కమిషనరేట్ రోడ్డు భద్రతా విభాగం అధికారులు శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, ఆర్బీ రెగ్యులర్ విభాగం ఏఈఈ రవికిరణ్, ఆర్&బి ఎన్హెచ్ వింగ్ అధికారులు, జేఈ సతీష్, డివిజనల్ రోడ్డు భద్రతా కమిటీ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ పరిధిలోని దొనబండ నుండి వేంపల్లి వరకు పోలీసులు, జాతీయ రహదారుల విభాగం అధికారులు సంయుక్తంగా ప్రమాదకర బ్లాక్ స్పాట్లను గుర్తించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున వాటి నివారణ కోసం యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలను గుర్తించి తగిన చర్యలు తీసుకునే క్రమంలో అధికారులు రహదారులను పరిశీలించారు. ఆర్&బి విభాగం ఎన్హెచ్ఏఐ, పిఆర్ అండ్ ఆర్డి, మున్సిపాలిటీ, ఎంఏ అండ్ యుడి విభాగంతో సమన్వయంతో ఎన్హెచ్ వైపు వచ్చే గ్రామాలకు వెళ్లే అడ్డు రోడ్లు, చౌరస్తాల వద్ద స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయనున్నారు. ఎన్హెచ్ పై రంబుల్ స్ట్రిప్స్ లైటింగ్ పెంచడం, సైన్ బోర్డులు, అవసరమైన ప్రదేశాల్లో వారసంతల వద్ద బార్ కోడ్ ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించడానికి తగు చర్యలు తీసుకోనున్నారు. ఎక్కువ ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. రోడ్ సేఫ్టీ గురించి కొద్దిగా వేసి మిగతా అంతా హాస్పిటల్ అడుగుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని నస్పూర్ డివిజన్లో పారిశుద్ధ పనులు ఎక్కడికెక్కడ నిలిచిపోయాయని ఆరోపిస్తూ మంచిర్యాల నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముట్టడించారు. అనంతరం వారు మాట్లాడుతూ నస్పూర్ డివిజన్ పరిధిలోని పలు వార్డులలో పారిశుద్ధ పనులు చేయకపోవడంతో ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు. గతంలో ఉన్న పారిశుద్ధ కార్మికులను విధుల నుండి తొలగించి నగరపాలక సంస్థ అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. వానాకాలం కావడంతో కాలనీలో చెత్తా చెదారంతో నిండి తీవ్ర ఇబ్బందులు పడే విధంగా తయారయ్యాయని ఆరోపించారు. బేషరతుగా పారిశుద్ధ కార్మికులను నియమించి పారిశుద్ధ పనులు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ శివాజీ తన ఒంటెద్దు పోకడలతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యే విధంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా స్పందించి నస్పూర్ డివిజన్ పరిధిలోని అన్ని వార్డులలో పారిశుద్ధ కార్మికులను నియమించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. అనంతరం మంచిర్యాల నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వాళ్ళ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పాత నస్పూర్ మున్సిపాలిటీ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నస్పూర్లో ఉన్న సమస్యలను వివరించడం కొరకై మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కోసం ఈరోజు భారీ ఎత్తున రావడం జరిగింది. నస్పూర్ మున్సిపాలిటీలోని పారిశుద్ధ కార్మికులను తొలగించడం జరిగింది. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా వీధి దీపాలు కానీ నాలీలు కానీ శుభ్రంగా లేవు. రానున్నది వర్షాకాలం కాబట్టి ప్రజలకు అనేక విధాలైనటువంటి రోగాలు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి పారిశుద్ధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ గారిని కోరడం జరుగుతుంది. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పాత మున్సిపల్ ఏరియాలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క వార్డులలో పాలన వ్యవస్థ కానివ్వండి, పారిశుద్ధ కార్మికుల
యొక్క పొట్టలు కొట్టే విధంగా ఇలా ప్రభుత్వం ఇక్కడ ఉన్న అధికారులు వాళ్ళని తొలగించి మరి ప్రజలు ఏ విధంగా అయితే ఇంటి పన్నులు చెల్లిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా ఆ వ్యాపార వస్తువులు కూడా ఈరోజు ఇంటి పన్నులు ట్యాక్స్ చెల్లిస్తూ ఉన్నారు. ఇలా పెద్ద మొత్తంలో జనాభా ప్రతిపాదిక కానీ మున్సిపల్ డిఎంఏ చట్టం ప్రకారం కానీ ఈ రోజు జనాభా ప్రతిపాదికన ఒక వార్డుకు ఇన్ని లక్షల మందికి ఇంతమంది లేబర్ అవసరం ఉంటుంది. ఇంతమంది లేబర్ని పెద్ద మొత్తంలో గత 4-5 నెలల నుంచి తీసివేయడం జరిగింది. తీసివేయడం వల్ల వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డు పాలైన్లు, వాళ్ళందరికీ కూడా తిండి లేక మరి అప్పుల పాలై చిన్న చిన్న వ్యాపార కూలి పనులు చేసుకుంటున్నారు. గత 4-5 సంవత్సరాల నుంచి మరి పారిశుద్ధ్యం చేసిన వాళ్ళని పుట్టగొట్టడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి న్యాయమా అని మేము అడుగుతా ఉన్నాం పార్టీ పరంగా. అదేవిధంగా ఇలా వార్డులలో మరి చెత్త ఎక్కడికక్కడ వ్యవస్థ కుప్పగూలిపోయింది. వార్డులలో మరి ట్రాలీలు ఖరాబ్ అయి డీజిల్ లేక మెయింటెనెన్స్ లేక వీధి దీపాలు లేక పెద్ద మొత్తంలో ఇలా మరి ట్యాక్సులు వసూలు చేసినా కానీ ఈరోజు వార్డులలో మౌలిక సదుపాయాలు కల్పించిన బాధ్యత కార్పొరేషన్ మీద ఉంది. ఏదైతే రోడ్లు కానివ్వండి, విద్యుత్ కానీ, నీళ్లు కానివ్వండి, పారిశుద్ధ్యం కానీ ఇవన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వ అధికారుల మీద ఉంది. అదేవిధంగా గెలిచిన మరి ఎమ్మెల్యే మీద కానివ్వండి, అలా ముఖ్యమంత్రి మీద కానివ్వండి, ఈ జిల్లా మంత్రి మీద ఖచ్చితంగా ఉంటుంది. అదే రకాలం వచ్చింది డెంగ్యూ, మలేరియా చాలా వరకు వ్యాధులు వ్యాపించే మరి పరిస్థితి ఉన్నది. ఇలా మున్సిపల్ అధికారులు కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగం కానీ, కలెక్టర్ కానివ్వండి, ఇలా స్థానిక ఎమ్మెల్యే కానీ వారి మీద బాధ్యత ఉందని పార్టీ పరంగా ఇలా దివాకర్ నాయకత్వంలో పెద్ద మొత్తంలో ప్రజల పక్షాన మేము టీఆర్ఎస్ పార్టీ పరంగా ఇలా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ముందు మరి వారికి వినతిపత్రం వేయాలని, రానున్న రోజులలో ఈ సమస్యలు పరిష్కరించకుంటే పార్టీ పరంగా మేము అంచెలంచెలుగా మరి వీధి పోరాటాలు, వార్డు పోరాటాలు కూడా చేయాల్సిన అవసరం పార్టీ ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత కాబట్టిగా మేము ఈ రోజు ప్రభుత్వ అధికారులకు విన్నవిస్తా ఉన్నాం. హాజీపూర్ మండలంలోని దొరబండ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల బృందం హాజీపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామంలో పాఠశాల హెచ్ఎం హనుమాన్ల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. హాజీపూర్ మండలంలోని దొనబండ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల బృందం హాజీపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామంలో పాఠశాల హెచ్ఎం హనుమాన్ల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కల్పించే సౌకర్యాల గురించి అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని ఇంటింటికి తిరిగి సూచించారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యను అందిస్తుందని, విద్యార్థులకు లైబ్రరీ, ఉచిత నోట్బుక్స్, మధ్యాహ్న భోజనం, అల్పాహారం వంటివి అందిస్తున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు. ప్రభుత్వ బడుల్లో పేద విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. బడిఈడు పిల్లల గృహాలను సందర్శించి సుమారు 15 మంది ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను దొనబండ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన వసతులు ఉన్నాయని, దొనబండ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యతో పాటు ఉపాధ్యాయులు స్వేచ్ఛాయుత వాతావరణంలో నేర్చుకోగలుగుతున్నారని తెలిపారు. ఈ బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు నీలేష్, సత్తయ్య, శ్రీనివాస్, స్వరూపరాణి, దుర్గన, నాగరాజ్, సుధాకర్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఆధార్ కార్డు, బోనఫైడ్ తీసుకుని అడ్మిషన్ మీకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, 2 జతల యూనిఫామ్స్, చక్కని ఆట స్థలం ఉన్నది మా దగ్గర. చక్కని ఆట స్థలం ఉన్నది. ఐడి కార్డు, అన్ని రకాల డెవలప్మెంట్ జరుగుతాడు, పిల్లవాడు అభివృద్ధి చెందుతాడు. మీ ఊళ్ళో కూడా చాలా మంది మా పాఠశాలలో చదువుకొని ఉద్యోగస్తులైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆలోచన చేసి తీసుకొచ్చి మాకు ఇస్తారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లక్షలు కట్టుడు ప్రభుత్వ పాఠశాలనే ముద్దు. బాబుని కొడతా బడి బాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్దంపేట విలేజ్కి రావడం జరుగుతున్నది. జెడ్పీహెచ్ఎస్ దొనబండ స్కూల్ సకల హంగులతోటి ఇవాళ మీ ముందుకు ఉన్నది. మీరందరూ పోయిన సంవత్సరం ఈ స్కూల్లో యాన్యువల్ డే ఘనంగా చేయడం, దానికి మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ యాదయ్య సార్ గారు, మళ్ళా ఎస్ఓ చౌదరి సార్ కూడా రావడం జరిగింది. మన స్కూల్ డిస్ట్రిక్ట్లోనే ప్రత్యేకంగా ఉన్నది. అక్కడ అన్ని సౌకర్యాలు మనకు పిఎంసి స్కూల్ కనుక కంప్యూటర్ ల్యాబ్ ఉన్నది, సైన్స్ ల్యాబ్ ఉన్నది,
అట్లానే మనకు లైబ్రరీ ఉన్నది. ప్లస్ అన్ని స్పోర్ట్స్ గేమ్స్ అన్ని స్పెషల్గా ఎన్సీసీలో ఏబిసి సర్టిఫికేట్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన డిఓ ఆఫీస్ నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎప్పుడప్పుడు అన్ని మనకు ఐఎఫ్బి ప్యానల్స్ కానీ పెద్ద టీవీస్ కానీ ఇక్కడ ఉన్నది. దాంట్లోనే మనం ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం, ఏఐ తోటి మనం దాని వాళ్ళని జత చేయడం, పిల్లలకి కూడా కేవలం మాన్యువల్గానే కాకుండా ఇంత ముందు వచ్చినట్టు కాకుండా కొత్త కొత్త పద్ధతితోటి పీపీటీ తయారు చేసి పిల్లలకి పాఠాలు చెప్పడం జరుగుతున్నది. అంటే ఒక పాఠంని మాన్యువల్గా చెప్పడం వేరే, మళ్ళీ అదే పాఠాన్ని సైన్స్, మ్యాథ్స్, హిందీ, తెలుగు మిగతా సబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా ఐఎఫ్బి ప్యానెల్లో దాని లోతుగా తీసి పిల్లలు కూడా దాన్ని విశ్లేషించి దాన్ని తులనా పద్ధతిలో దాన్ని కంపేర్ చేసుకొని దాన్ని సకలుగా అంటే మనము బట్టి కొట్టే ఒక సంప్రదాయాన్ని స్వస్తి పలుకుతూ పిల్లల్ని ఆ పాఠంని అర్థం చేసుకుంటూ వాళ్ళు చదివితే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళకు మంచి అంటే జ్ఞానం కూడా వాళ్ళ దాంట్లో ఇమిడి ఉంటుంది కనుక వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. కనుక మీ ఊరు ప్రజలందరికీ చేసే మనం ఒకటే, మీరందరూ రండి, సందర్శించండి, పాఠశాలలో చూడండి, మార్పుని గమనించండి. పిల్లల కోసం మనం బయట పైసలు పెట్టి విద్యను కొంటున్నాము, అక్కడ మన క్వాలిటీ మనం తీసుకోలేకపోతున్నాము. అక్కడ వాళ్ళకు స్ట్రెస్ బాగా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు బట్టి కొట్టిస్తారు, ఆ బుక్కుల్లో ఎప్పుడు రాపిస్తూ ఉంటారు. అట్లా కాకుండా పాఠాలని మంచిగా అర్థం చేసుకుని స్వయంగా రాసేటట్టు స్వరచన లెక్క వాళ్లకు, ప్లస్ దాంతోపాటు స్పోకన్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు దాంట్లో కూడా మంచిగా పద్య రచన, స్వరచన, కవితలు, గేయాలు వాళ్ళు సొంతగా క్రియేట్ చేసేటట్టు మన స్కూల్లో సౌకర్యాలు ఇస్తున్నారు. మంచి లైబ్రరీ ఉన్నది, కంప్యూటర్ ల్యాబ్ ఉన్నాయి. కనుక అందరితోటి మనం ఏంటి అంటే పాఠశాలకు రండి. అదేవిధంగా ఎన్సీసీ కూడా మన స్కూల్లో ఉన్నది. ఎవ్రీ ఇయర్ ఎన్సీసీ నుంచి కూడా చాలా మంది వెళ్తున్నారు. ఆ సర్టిఫికేట్ కూడా మనకు నెక్స్ట్ ఆర్మీ వెళ్ళడానికి, హయ్యర్ స్టడీస్కి, జాబ్స్లో పనికి వస్తుంది. ఈ రకంగా చాలా వరకు మనము దీనికి సౌకర్యాలు కలిగి ఉన్నది. మంచి విశాలమైన మైదానం ఉన్నది. స్పోర్ట్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. యాన్యువల్ డేస్ ప్లస్ ప్రతి మనకు తెలుగు దినోత్సవం, హిందీ, గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం ఘనంగా మన స్కూల్కి మంచి వాళ్ళని పిలిచి ఆటలు, క్రాఫ్ట్స్ ప్లస్ డ్రాయింగ్ ఇవన్నీ మనం నేర్పడం జరుగుతున్నది. అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ పిల్లలకి అయ్యేటట్టు మనం చూస్తున్నాము. కనుక ఇవన్నీ మనకు వేరే స్కూల్లో ఉండదు. అవన్నీ మనకు ఫ్రీగానే గవర్నమెంట్ ఇచ్చే సౌకర్యాలతోటి అన్నీ మనకు ఫ్రీగానే ఉన్నది. కనుక మీరు అందరూ మనవి ఏంటి అంటే పాఠశాలకు సందర్శించండి, అడ్మిషన్ తీసుకోండి, పిల్లల మంచి భవిష్యత్తును తీర్చిదిద్దండి. పిల్లలు నిన్నదులు ప్రైవేట్ పంపించాను, గవర్నమెంట్ స్కూళ్ళకు, హై స్కూళ్ళకు, ఉద్యానవన స్కూల్లో పంపిస్తాను. సౌకర్యాలు మంచిగా ఉన్నాయి కాబట్టి పంపిస్తున్నాను. అన్ని సౌకర్యాలు బాగున్నాయి స్కూల్లో. బిడ్డను జాయిన్ చేసిన తల్లిదండ్రులు కూడా మిగతా తల్లిదండ్రులు కూడా పంపించాలని మనకు అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవద్దు. మన ప్రభుత్వ పాఠశాలకు అన్ని సౌకర్యాలు మన పిల్లలకు కల్పిస్తుంది కాబట్టి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని మనకు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అంతర్రాష్ట్ర వంతెన వద్ద పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అంతర్రాష్ట్ర వంతెన వద్ద పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టుల ఏరవేత లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై నిరసన భారత్ బంద్ కు మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపు మేరకు అప్రమత్తమైన పోలీసులు అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద నిఘా పెంచారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రాకపోకలు సాగిస్తున్న వాహనాలను నిలిపి క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానిత వ్యక్తులను ప్రశ్నించిన అనంతరం అనుమతిస్తున్నారు. అనుమానితుల ఆధార్ వివరాలు, వారు ఎక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడ నివాసం ఉంటున్నారు వివరాలను సేకరించి సరైన వివరాలు తెలపకుండా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెగ్యులర్ రిటైర్డ్ కార్మికుల బ్రతుకులు మెరుగుపడాలంటే పోరాట చరిత్ర గల ఐఎన్టీయూసీ సంఘంతోనే సాధ్యపడుతుందని ఐఎన్టీసీయూ సీనియర్ నాయకులు కాంపల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, రామశెట్టి నరేందర్లు పేర్కొన్నారు.
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, రెగ్యులర్, రిటైర్డ్ కార్మికుల బ్రతుకులు మెరుగుపడాలంటే పోరాట చరిత్ర గల ఐఎన్టీయూసీ సంఘంతోనే సాధ్యపడుతుందని ఐఎన్టీసీ సీనియర్ నాయకులు కాంపల్లి సమ్మయ్య, దేవి భూమయ్య, రామశెట్టి నరేంద్రలు పేర్కొన్నారు. మందమర్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో పనిచేసే సంస్థకు లాభాలు గడింపజేసిన రిటైర్డ్ కార్మికులకు కనీస మందులు హాస్పిటల్లో అందుబాటులో ఉంచకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, హాస్పిటల్లో మందులు అందుబాటులో ఉంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కార్మికుల ఆరోగ్యాలను కాపాడాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు జనక్ ప్రసాద్తో సీఎండీకి విన్నవించడం జరిగిందని అన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు, అధికారులకు, యాజమాన్యానికి మధ్యన సరైన సత్సంబంధాలు లేవని, అధికారులు ప్రవర్తించడంలో, విధులు నిర్వహించడంలో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యాజమాన్యం చొరవ తీసుకొని అధికారులకు కార్మికుల మధ్య సమన్వయం ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కార్మికులకు సొంతింటి కల నెరవేరేలా సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీ మిట్ట సూర్యనారాయణ, సెక్రటరీ పానుగంటి స్వామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి శంకర్రావు, జాయింట్ సెక్రటరీ జగన్నాథచారి, ఏరియా నాయకులు అక్రముద్దీన్, కన్నయ్య బాబు, రాములు, రాయనర్స్, రమేష్, శ్రీకాంత్, తోట నరసయ్య, రోషన్, బాలకృష్ణ, రాజ్కుమార్, పి శ్రీకాంత్, పిట్టల శివ, భారత శ్రీనివాసులు పాల్గొన్నారు. సింగరేణి పరిరక్షణ కోసం సింగరేణిలో కొత్త బావులు తీసుకురావడానికి, కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి మా నాయకుడు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్, ఈ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్ గారు ఎప్పటికప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూ ఈ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటిది, వీరు కోల్పోతున్న హక్కులు ఏంటిది, సాధించుకోవాల్సిన హక్కులు ఏంటనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తూ సింగరేణి పరిరక్షణ కోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి ఏకైక నాయకుడు జనక్ ప్రసాద్ అని ఐఎన్టీసీ తరఫున మీకు ఘనంగా సగర్వంగా చెప్పుకోగలుగుతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఎన్నికల కంటే ముందు మన భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని మరి పెద్దపల్లి జిల్లాకు తీసుకొచ్చి RG3 పర్యటనలో భాగంగా సింగరేణి కార్మికులతోని, ముఖ్యంగా 100 మంది కార్మికులతోని మాట్లాడించి మరి సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా మరి రాహుల్ గాంధీ గారు లాంటి నేతలకే చెప్పించిన ఘనత మా జనక్ ప్రసాద్ గారు దక్కుతున్న విషయం సందర్భంగా గుర్తు చేస్తాం మిత్రులారా. ఆ రోజు జనక్ ప్రసాద్ గారు ఏదైతే విషయాలు చెప్పారో బహిరంగ సభలు, పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు తూచా తప్పకుండా ప్రతి విషయాన్ని జనక్ ప్రసాద్ గారి మాటగా ఆ రోజు ప్రజలకి హామీ ఇస్తూ ఖచ్చితంగా కేంద్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ కానివ్వం, సింగరేణి బ్లాకులను సింగరేణికే ఇచ్చి సింగరేణిలో కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు జనక్ ప్రసాద్ గారి సూచన మేరకు మరి దేశజాల పోకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీని కలిసి, తను ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీని కలిసి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా సింగరేణి కార్మికుల సమస్యల మీద సింగరేణి బొగ్గులు సింగరేణికి ఇవ్వాలనే మరి కారణాన్ని ఎందుకు ఇవ్వాలని చెప్పి వారు కలిసి వారిని నివేదించి మరి వారిని అడిగిన విషయం కూడా చరిత్రలో నిలిచిపోయే విషయంగా మేము భావిస్తాం మిత్రులారా. బట్టి విక్రమార్క గారు వేలంపాటలో పాల్గొని అప్పుడు కేంద్ర మంత్రి, బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు సాక్షిగా వేలంపాటలో పాల్గొని సింగరేణి బొగ్గు బ్లాకులను సింగరేణికి ఇవ్వాలని, సింగరేణి కార్మికుల నిరసన కాలాన్ని ఆ వేలంపాటలో వినిపించిందంటే జనక్ ప్రసాద్ గారు ఏ రకంగా సింగరేణి కార్మికులను కాపాడుకోవడానికి, సింగరేణి బాలను కాపాడుకోవడానికి ఎంత కృషి చేస్తారో ఒకసారి ఆలోచన చేసుకునే అవసరం ఉంది మిత్రులారా. ఎన్నో ఏళ్ల కళ, కొన్ని దశాబ్దాలుగా తినని కళ, సింగరేణి కార్మికులు 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంస్థలో పనిచేసి రిటైర్ అయిపోతే రిటైర్మెంట్కి వచ్చిన డబ్బులు మరి కొడుకు పెళ్లికో కూతురు పెళ్లికో వాళ్ళ చదువులకి అయితేనే కానీ సొంతింటి కళ మరి కట్టుకునే పరిస్థితి లేకుండా పోతున్నది. కాబట్టి సింగరేణి మరి కార్మికులకు సొంతింటి కళను నెరవేర్చాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంవత్సరంలోనే ఇప్పటి వరకు దాదాపు 4-5 సార్లు రాష్ట్ర మంత్రులను కలిసి వారికి నివేదించి ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు సొంతింటి కళను నిజం చేయాలని వారు అడిగిన విషయాన్ని సందర్భంగా గుర్తిస్తుంది మిత్రులారా. ఇవాళ ఫ్లెక్సిబుల్ ఇన్కమ్ ట్యాక్స్ 12 నెలలు పనిచేస్తే సంవత్సరంలో మరి 3 నెలలు మరి ఇన్కమ్ ట్యాక్స్కి డబ్బులని పోతా ఉంటే ఇవాళ మరి సింగరేణి కార్మికుల జీవితాలు చాలా దైనంగా మరి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నాయి. వాళ్ళ చదువుల కోసం, ఇతర మరి అవసరాల కోసం పైసలు మరి అప్పు తెచ్చుకొని ఇవాళ చదివించుకునే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఫ్లెక్సిబుల్ ఇన్కమ్ ట్యాక్స్ను మరి ఏదైతే కోల్ ఇండియాలో మరి రియంబర్స్మెంట్ చేస్తున్నారో అదే విధానాన్ని సింగరేణిలో కూడా తీసుకురాని వారు అడిగిన విషయాన్ని కూడా మరి దృష్టి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా జనక్ ప్రసాద్ గారు ఏదైతే విషయాలు చెప్తారో వారికి క్షుణ్ణంగా తెలుసుకొని, క్షుణ్ణంగా విని మరి ఒకసారి సింగరేణి కార్మికులకు చేసేటువంటి మరి లాభాలు ఏ రకంగా చేయాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఆలోచిస్తుందంటే ఆ ఘనత కూడా జనక్ ప్రసాద్ గారు దక్కుతుందని ఆశిస్తూ చెప్తూ మరి రేపు రాబోయే లాభాల వాటలు కూడా జనక్ ప్రసాద్ గారు మరి ఆశిస్తులతోని వారి నాయకత్వంలో ఖచ్చితంగా బ్రహ్మాండమైన మరి పర్సంటేజ్ని వాటాను మన సింగరేణి కార్మికులకు, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు కూడా దక్కుతాయని ఆశాభావం ఐఎన్టీసీ తరఫున వ్యక్తం చేస్తున్నాం. 10 సంవత్సరాల కాలంలో ఉద్యమాల సంఘం అని
ఉద్యమాలే ఊపిరని చెప్పుకునే కొన్ని సంఘాలు వారి కుటుంబ పాలన చూసి ఈ పాలనలో మేము ఉండలేము, ప్రజా సంక్షేమం కావాలంటే ప్రజాప్రభుత్వం ఏర్పడాలి, ఆ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఏర్పడుతుందని తెలంగాణ ప్రజలంతా నమ్మి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత మరి ప్రజాపాలనలో భాగంగా ప్రజాపాలన కొనసాగిస్తూ పెద్దలు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడున్న కాంట్రాక్ట్ కార్మిక వర్గానికి మేలు జరగాలంటే మరి కార్మిక నాయకుడు, అనుభవం కలిగిన వ్యక్తి, చట్టాలు తెలిసిన వ్యక్తి, సమస్యలను ఎదుర్కొన్న వ్యక్తి, కార్మికుల కోసం పోరాడినటువంటి అనుభవం గల జనక్ ప్రసాద్ గారిని ఈ రాష్ట్రానికి కనీస వేతనాల బోర్డు చైర్మన్గా మరి నియమిస్తే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు మేలు జరుగుతుందని, అదేవిధంగా పర్మనెంట్ కార్మికులకు కూడా మరి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో మరి జనక్ ప్రసాద్ గారిని కనీస వేతనాల బోర్డు చైర్మన్గా మరి రేవంత్ రెడ్డి గారు నియమించిన తర్వాత మరి జనక్ ప్రసాద్ గారు మరి నిరంతరం అహర్నిశలు కార్మిక వర్గం కోసం ఆలోచన చేస్తూ నూతన ఒరవడిని, నూతన పద్ధతిని తీసుకురానికి ఆలోచన చేస్తూ ఏదైతే గతంలో సింగరేణి మునిగిపోయే దశ ఉన్నప్పుడు, సింగరేణి మరి బంద్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు సింగరేణికి పెట్టుబడులు పెట్టించి ఈ ప్రభుత్వాలతో చర్చలు చేసి పెట్టుబడులు పెట్టించినటువంటి మరి పరిస్థితి ఉన్నటువంటి మరి జనక్ ప్రసాద్ గారు మరి ఈనాడు మరి 10 సంవత్సరాలుగా మరి కాంట్రాక్ట్ కార్మికులకు ఎలాంటి మేలు జరగట్లేదు, 1 రూపాయి కూడా మరి వాళ్ళకు పెంచిన సందర్భం లేదని చెప్పేసి మరి జనక్ ప్రసాద్ గారు గ్రహించి మరి ఈనాడు ఈ రోజే మరి పెద్దలు ఏదైతే తెలంగాణ రాష్ట్ర అడ్వైజరీ మెంబర్ ఉన్నాడో, రాష్ట్ర సలహాదారుడు ఉన్నాడో వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి మరి ఈ కాంట్రాక్ట్ కార్మికులు బ్రోకర్ల చేతిలో మరి మోసపోవడం జరుగుతుంది. ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగం కావాలంటే మరి కాంట్రాక్ట్ వాళ్లకు 2 లక్షల 3 లక్షల 5 లక్షల రూపాయలు ఇచ్చి మరి కాంట్రాక్ట్ ఉద్యోగం మరి వాళ్ళు పొందితే వాళ్లకు ఉద్యోగ భద్రత లేదు, CMPF లేదు, ESI ఫెసిలిటీస్ లేదు, ప్రమాద బీమా అమలు చేయట్లేదు అని చెప్పేసి ఇవన్నిటిని కూడా మరి సలహాదారుడైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి ఈ తెలంగాణ రాష్ట్రానికి మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ ద్వారానే మరి కాంట్రాక్ట్ లేబర్ కు నియామకాలు జరుగుతాయి, వారికి న్యాయం జరుగుతుంది. 1,20,00,000 మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు మేలు జరుగుతుందని మరి ఆయన ఈ రోజు మరి వేం నరేందర్ రెడ్డి కలిసి వివరించడం జరిగింది. గారితో మాట్లాడి ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ లేబర్ కు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మరి మేలు జరిగే విధంగా కాంట్రాక్ట్ కార్మికులకు మరి మేలు జరిగే విధంగా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు సోదరులారా, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాక్షాత్తు మరి తెలంగాణలో చంద్రశేఖర్ రావు గారు మరి 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు పెంచుతున్న శాసనసభలో ప్రకటించినప్పటికీ కూడా మరి ఆయన ప్రకటనను అమలు చేయకుండా పోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే జనక్ ప్రసాద్ గారు అంబేద్కర్ సాక్షిగా మరి హైదరాబాద్ లో మరి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి 35 సంవత్సరాలు ఉన్నటువంటి మరి వయో పరిమితిని 40 సంవత్సరాలు పెంచిన ఘనత మరి జనక్ ప్రసాద్ గారికి మరి దక్కుతుందని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు కాంట్రాక్ట్ కార్మిక సోదరులకు ఈ 25 సంవత్సరాలుగా లాభాల వాటా ఇవ్వకపోయినప్పటికీ జనక్ ప్రసాద్ గారు మాట్లాడి ఆయన మరి 5,000 రూపాయల లాభాలలో వాటా ప్రైవేటు కార్మికులకు ఇచ్చిన మరి ఘనత కూడా మరి ఐఎన్టీయూసీకి దక్కుతుంది. మరి అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోతే 1 రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేనప్పుడు మరి వాళ్ళకి వాళ్ళ 50 లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా ఇవ్వాల్సిన మరి బాధ్యత ఉందని చెప్పేసి వాళ్ళు ఇప్పిస్తున్న పరిస్థితి వల్ల మరి కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ మరి చేస్తుందని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదే కాదు, ఎన్నో సంవత్సరాలుగా
ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ సింగరేణిలో పేర్ల మార్పు కోసం ఎన్నో సంఘాలు మరి ప్రకటనలు ఇవ్వడం కాకుండా మరి టీబీఎస్ కేసు గెలిచే ముందు మరి ప్రగల్భాలు వరకు ఈ సింగరేణిలో ఉన్నటువంటి పేర్లను మారుస్తామని చెప్పేసి మరి ఒరిజినల్ పేరుగా తీస్తామని చెప్పేసి చెప్పినటువంటి మరి గత పాలకులు గత సంఘం నాయకులు మరి నిమ్మకు నీరెత్తినట్టుంటే ఈనాడు మరి జనక్ ప్రసాద్ గారు మొన్న బట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఈ పేర్ల సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విషయంలో మరి తాత్పర్యం జరుగుతుంది, వాయిదా పడుతుంది, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, వాళ్ళ కష్టదాయకంగా ఉంది, ఖచ్చితంగా ఈ పేర్ల మార్పు అనేది జరగాలి, ఇది జరగకపోతే కార్మికులు ఇబ్బంది పడతారని చెప్పేసి బట్టి విక్రమార్క గారికి మరి వివరించడం వల్ల మరి ఆయన వెంటనే సిఐఎండికి ఆదేశాలు జారీ చేసి పేర్ల మార్పు అనేది అతి తొందరగా జరగాల్సిందే, మరి దానికి సంబంధించిన మరి న్యాయమైన సమస్యలు మరి చట్టపరమైన సమస్యలు ఏమున్నాయి అవి ఇమీడియట్లీ పరిష్కరించి ఈ పేర్ల మార్పు చేయాలని చెప్పేసి మరి జనక్ ప్రసాద్ గారు మరి బట్టి విక్రమార్క గారితో సిఐఎండికి మరి చెప్పించడం జరిగింది. మరి ఈ విధంగా INTUC ఎన్నో విధాలుగా మరి కార్మిక వర్గం కోసం సేవ చేయడం జరుగుతుంది. సోదరుల ఆలోచన చేయండి. మరి అదే విధంగా ఏదైతే సింగరేణి కార్మికులకు మరి హెల్త్ విషయంలో ట్రీట్మెంట్ చేసే విధంగా ఎప్పుడు కూడా రిఫరల్ హాస్పిటల్ పోతే వాడు సక్రమైన వైద్యం ఉండట్లేదు, సక్రమంగా చూడట్లేదు. కాబట్టి మరి కేవలం సింగరేణి ద్వారానే మరి మెడికల్ పట్టుబట్టి మరి సింగరేణి హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి నిర్మించే విధంగా మరి సిఐఎండి గారితో మాట్లాడి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ సింగరేణిలో మరి 100 రోజుల్లో కేవలం 3 నెలల లోపలనే సింగరేణిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి హైదరాబాద్ లో సింగరేణి కార్మికులకు ట్రీట్మెంట్ జరిగే విధంగా మరి నిర్మించాలని చెప్పేసి సిఐఎండి గారిని మరి డిమాండ్ చేయడం జరిగింది. మరి అదే విధంగా మైనింగ్ స్టాఫ్ ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయినో వాళ్లకు ఒక దఫ మరి అవకాశం ఇచ్చే ఉద్యోగాలు మరి ఇయ్యాలని చెప్పేసి మరి జనక్ ప్రసాద్ గారు డిమాండ్ చేయడం జరిగింది. మరి అంతేకాదు ఈ సింగరేణిలో మరి MAలు MTechలు BTechలు మరి MBAలు చదివిన ఒక గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ స్టూడెంట్స్ వల్ల మామూలు మజ్దూర్ పనులు చేస్తున్నారు. వాళ్లకు వాళ్ళ హోదాకు తగినట్టు వాళ్ళ చదువు తగినట్టుగా మరి వాళ్ళ విద్యకు తగినట్టుగా ఉద్యోగాలు ఉండాలని చెప్పేసి వాళ్లకు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి మరి జనక్ ప్రసాద్ గారు నిత్యం మరి రేవంత్ రెడ్డి గారితో శ్రీధర్ బాబు గారితో మరి అదే విధంగా మరి బట్టి విక్రమార్క గారితో పొంగులేటి సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడుతూ మరి వాళ్ళ హోదాకు తగిన విధంగా మరి ఉద్యోగాలు రావాలని చెప్పేసి ఈ సింగరేణి మరి వాళ్ళకు సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసి వాళ్ళ చదువుకు తగినటువంటి మరి ఉద్యోగం చేసే విధంగా చేయాలి. ఎవడైతే విప్రో కంపెనీడు ఉన్నాడు 5,000 మందితో ఉన్న విప్రో కంపెనీడు మరి సంవత్సరం లోపల ఈ మరి 50 కోట్ల టర్నోవర్ తీసుకొస్తే మరి సింగరేణి ఎందుకు ఈ విధంగా చేస్తుందని చెప్పేసి కేవలం మరి ఖచ్చితంగా కూడా మరి సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో మరి ఉద్యోగాలు వచ్చే విధంగా చేయాలని మరి జనప్రసాద్ గారు డిమాండ్ చేస్తున్నారు. మరి అదేవిధంగా అనుబంధ సంస్థలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి 3,700 కేసులు ఈ సింగరేణిలో ఉన్నాయి. కాబట్టి లోక్ అదాలత్ పెట్టి మరి ఆ కేసులన్నిటి కూడా పరిష్కారం చేసి మరి కార్మికులకు మేలు చేయాలని చెప్పేసి మరి INTUC మరి నాయకులు జనక్ ప్రసాద్ గారు సంజీవరెడ్డి గారి ఆశీర్వాదంతో సంజీవరెడ్డి గారి సలహా మేరకు మరి ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. కాబట్టి కార్మిక సోదరులు ఆలోచన చేయాలి, కార్మిక వర్గం అంతా చైతన్యవంతం కావాలి, కార్మికులంతా మరి INTUCని ఆదరించాలి, INTUCకి మద్దతు తెలియజేసి మరి జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో మనకున్నటువంటి హక్కులన్నింటిని కూడా మనం మరి సాధించుకోవాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యజమాన్యం ప్రొడక్షన్ దృష్టి చూపుతాం తప్ప కార్మికులకు సూపర్వైజర్లకు ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ ద్వారా ఆ వర్కర్స్ను విడదీసి లోపల చాలా పనిభారం మోపుతూ ఏదైతే కార్మికునికి పొద్దున పసిపి పోయిన తర్వాత ఒక ఓర్మేను ఆ కార్మికునికి వర్క్ అలాట్మెంట్ చేస్తాడు. వర్క్ అలాట్మెంట్ చేసిన తర్వాత ఏదైతే వర్క్ మీద కార్మికుడు అండర్గ్రౌండ్ పోయిందో ఆ కార్మికుడు పోయి ఆ పని చేసుకుంటా అంటే ఇంకొక సూపర్వైజర్ వచ్చి అక్కడికి వచ్చి ఆ వర్కర్ను ఇంకో సూపర్వైజర్ వచ్చి అది కాదా బాబా పని పక్కన పెట్టు ఇంకో పని చేయమని చెప్పి ఈ రకంగా అండర్గ్రౌండ్ లో ఇంకొక సూపర్వైజర్ కూడా ఆయన పని చేయించుకోవడం జరుగుతుంది. అంటే అండర్గ్రౌండ్ లో వర్కర్స్ కు ఒక పని అలాట్మెంట్ కాకుండా 2-3 పనులు అలాట్మెంట్ చేసి అక్కడ ఏ పని చేయకుండా ఇక్కడ సూపర్వైజర్లకు అధికారులకు కార్మికులకు సరైన సంబంధం లేకపోవడం వల్ల అండర్గ్రౌండ్ లో సక్రమైన పని చేయకపోవడం, ఒక డిపార్ట్మెంట్ తీసి ఇంకో డిపార్ట్మెంట్ లో కలపడం, ఇలాంటి ఆలోచన విధానం చేస్తాను. కేవలం దీనికి కారణం ఏంటి అంటే ఒక అధికారులు
ఇక్కడనే అపాయింట్మెంట్ అయి కనీసం వాళ్ళు 10-15 సంవత్సరాల నుండి ఒక మైండ్లో ఉండడం వల్ల ఈ వర్క్ ఈ విధంగా వర్కర్స్ కు అధికారులకు సూపర్వైజర్లకు కమ్యూనికేషన్ పోతుంది. దయచేసి దీని విషయంలో అధికారులు దీని మీద దృష్టి పెట్టి సూపర్వైజర్లు కానీ అధికారులు కానీ ఎక్కువ లాంగ్ స్టాండింగ్ ఆర్డర్లో ఉన్నాను వెంటనే దాన్ని చేంజ్ చేయాలని చెప్పి మా గౌరవనీయులు సెక్రటరీ జనరల్ జనకప్రసాద్ గారి దృష్టికి తీసుకుపోయినాం. అదేవిధంగా కూడా దీన్ని ఈ జూన్ నెలలో ఒకవేళ కాకపోతే దీన్ని మేము దశల వారీగా పోరాటాలు చేసి లాంగ్ స్టాండింగ్ ఆర్డర్లు ఉన్నటువంటి అధికారులను ఇక్కడి నుంచి ఖచ్చితంగా పారగొడతామని చెప్పి మేము ఈ ప్రెస్ ద్వారా కూడా ఐఎన్టీసీ డిమాండ్ చేస్తుంది యజమానానికి. ఇంకో విధంగా సింగరేణి హాస్పిటల్లో పిఎంఈ చేస్తారు, ఒకవైపు మెడికల్ ఎంపీడీ చేస్తారు, కానీ దిగిపోయిన కార్మికునికి ఇవాళ షుగర్ టాబ్లెట్ ఇవ్వట్లేదు, బీపీ టాబ్లెట్ ఇవ్వట్లేదు. కార్మికునికి సరైన మెడిసిన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ కార్మికులు రాపికి రంపంగా పెడుతూ ఇక్కడ నెల రోజులకు ఒకేసారి ఇచ్చాను బుక్లో వారం రోజులు ఇచ్చేసి నెలకు 3 సార్లు వాళ్ళని టాబ్లెట్ ద్వారా తింపుకుంటారు. అంటే ఒకవైపు ఇందాక లక్షలాది కోట్లాది సంపాదించినటువంటి టర్న్ ఓవర్ కంపెనీలో కేవలం ఒక మెడిసిన్ లేకపోవడం వల్ల కార్మికుడు ఇక్కడ 30 సంవత్సరాలు చేసి రిటైర్మెంట్ అయ్యి తన ఊర్లో సొంత ఊర్లో ఉంటా అంటే కనీసం ఆయన నెలకొకసారి రావాల్సిన అవసరం ఉంటే కనీసం ఈ మెడిసిన్ లేకపోవడం వల్ల కార్మికుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆ మెడిసిన్ కు 3 సార్లు రావడం జరుగుతుంది. ఇది కూడా యజమాన్యం దృష్టికి తీసుకుపోవాలి. నిన్నాక మొన్న కూడా మెడికల్ బోర్డు ద్వారా కూడా చాలా మంది ఈ విషయాన్ని ఒకవేళ తొందరగా చేయకపోతే దీన్ని కూడా మా సెక్రటరీ జనరల్ జనకప్రసాద్ గారి దృష్టికి తీసుకుపోతాం. దశల వారీగా దీని మీద ఎన్నడో ఒక్కరోజు ఏరియా హాస్పిటల్ మీద మేము స్తంభించాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ జూన్ నెలలో మీరు సరైన మెడిసిన్ తీసుకొచ్చి కార్మికులకు సరఫరా చేయకపోతే మాత్రం ఐఎన్టీసీ దీన్ని హెచ్చరిస్తుంది. ఎన్నడో ఒకరు దీన్ని తీవ్రంగా ఖండిస్తానని చెప్పి మేము ఐఎన్టీసీ డిమాండ్ చేస్తున్నాం. నేటి ఎస్ఆర్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే